నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న టీసీఎస్ కంపెనీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా కారు చౌకగా భూమి కట్టబెట్టిందని చెప్తూ ఉన్నారు. అంటే దీని నేపథ్యంలో ఖచ్చితంగా అంటే టీసీఎస్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దాదాపు 2,59,000 కోట్ల టీసీఎస్కి వచ్చినటువంటి లాభం ఈ ఏడాదిలో. సో మరి ఈ నేపథ్యంలో టీసీఎస్కి అంత చౌకగా కట్టబెట్టడం ఎందుకు? సరే, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, వాళ్ళకి కొన్ని అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి అనడంలో తప్పు లేదు. కానీ వాళ్ళే పే చేయలేని వాళ్ళు కాదు టీసీఎస్ కంపెనీ వాళ్ళు. సో దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయని కూడా లోకేష్ చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఏమనుకోవచ్చు? నాట్ ఓన్లీ టీసీఎస్, ఇంకా చాలా బయటకు వస్తున్నాయి. టీసీఎస్ వలన 12,000 ఉద్యోగాలు వస్తాయి, ఒప్పుకుంటున్నా. వెరీ గుడ్, సూపర్. అది నాకు తెలిసి ఒక ఇండియన్ ఎంఎన్సీ అయితే వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ కంపెనీ కింద నేను వివరణిస్తాను. నేను సాఫ్ట్వేర్లో పనిచేసి బయటకు వచ్చాను. నాతో పాటు హర్యానా, పంజాబ్, గుజరాత్, ఒరిస్సా, కల్కటా మొత్తం భిన్న సంస్కృతులు, భిన్న రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసిన వాళ్ళతో నేను వేరియస్ కంపెనీస్లో పనిచేశాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్కి గవర్నమెంట్ పరంగా 99 పైసకి పర్ ఏకర్ ఇచ్చి 21.6 ఏకర్స్ ఇచ్చి వాళ్ళతో ఉద్యోగ కల్పన కోసం పెట్టిన కంపెనీలో 12,000 ఉద్యోగాల్లో ఇరు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? ఇదేనండి కొత్త మ్యాండేట్ పెట్టింది టీసీఎస్. రిక్రూట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు స్పీకింగ్ గైస్ కోసం కంపెనీ పెడుతున్నాం ఎజెండా ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రిక్రూట్ చేసుకుంటారు. అంచేత వాళ్ళ ప్రయారిటేషన్ కూడా ఎలా ఉంటుంది? అత్యధిక స్థాయి కలిగిన యూనివర్సిటీస్లోంచి అత్యధిక స్థాయి కలిగిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని అండ్ వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఏబీసీ కేటగిరీలో ఉన్న యూనివర్సిటీలకు వెళ్ళి రిక్రూట్ చేసే దగ్గర దట్ ప్రొసీజర్ అండ్ ఇంక్లూడింగ్ ఐఐటి క్యాంపస్లో కూడా, ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీయా, ఎన్ని కేటగరీషన్స్ చూస్తారో అందరికీ తెలుసు. నాకు కూడా బ్రహ్మాండంగా తెలుసు. ఐఎమ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ వైల్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై కంపెనీస్. ఇన్ని తెలిసి ఎవరి సేవలో పూలెట్టడానికి వీళ్ళు పెట్టకథలు చెప్తుంటారు. తర్వాత క్యాబినెట్ టేబుల్ ఐటెంలో ఇండస్ట్రియల్ పాలసీ ఏమైనా డిజైన్ చేశారా? అలాంగ్ విత్, ఎందుకంటే 4,30,000 ఎకరాల గ్రౌండ్ ఉంది. అండ్ 571 ఆఫ్ 2012 జీవో సమైక్య రాష్ట్రం. ఎందుకంటే మీకు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుని గత ప్రభుత్వ నిర్ణయాలని పైసలు చెప్తారు కదా. ఈ తీర్పు, ఈ జీవో సేస్ వెరీ క్లియర్లీ దట్ ప్రైవేట్ సెక్టర్కి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేషన్స్ ఉన్నాయా లేదా? దాని ప్రకారం అయితే లేవు. ఇన్ని అప్రాన్షన్స్ ఉన్న దగ్గర రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారు ఇచ్చిన ఒక మాట కూడా చూడండి. వీటిలన్నింటిలో సారాంశంలో మీరు ఒక పాలసీ డిజైన్ చేయకుండా, ఉదాహరణకు నాకు తెలిసి కలకట్టాలో ప్లాంట్కి ల్యాండ్ లేక వడోదరాలో గుజరాత్ వాళ్ళు పిలిచి నానో ప్లాంట్ టాటా కంపెనీ వాళ్ళకి, రతన్ టాటా గారికి ఇచ్చారు. దే మేడ్ ఏ పాలసీ, దే రీడిజైన్డ్ ఏ పాలసీ. ఇజ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ దిస్? ఓకే, ఇప్పుడు మీకు మీళ్ళు ఎక్కడ సార్ అంటే పలానా ప్లేస్ పక్కనని చెప్తారు. ఉదాహరణకి అమీర్పేటలో కూడా చంద్రబాబు పక్కనండి, లేదంటే లైఫ్ స్టైల్ పక్కనండి, లేదంటే జీవిక మాల్ పక్కనండి, ఇలా ఏవో చెప్తూ ఉంటాం ల్యాండ్ మార్క్. అలా టీసీఎస్ అని ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేయడానికి దాని పక్కన 2 నెలల 6 రోజుల ఓ బేబీ, 2 డైరెక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు, అంటే నాకు తెలిసిన అంటే నేను 6 రోజులు చూస్తే ఒకతను శంషాబాద్ ఎయిర్పోర్ట్ మేనేజర్ అట, ఉర్సా ఐటీ క్లస్టర్కి వీళ్ళకి 3.5 ఎకరాలు ఎంతో అక్కడ చేసి కాకులపాడులో 57 ఎకరాలు అలొకేట్ చేశారు. నాకు తెలియక అడుగుతాను, వీళ్ళ సామర్థ్యం స్పాన్ ఆఫ్ నో టైంలో ఎంత ఎన్హాన్స్ చేయగలుగుతారు, బిజినెస్ రొటేషన్స్ చేస్తారన్న ప్రాతిపదిక మీద అన్యాక్రాంతంగా ఇవ్వబడింది. టీసీఎస్కి ఇచ్చిన దానికంటే తక్కువకి ఇస్తున్నారు 59 పైసలు. ఎట్లా ఎందుకు? ఇవన్నీ ఒక ఎత్తు నడుస్తుంటే సార్ నాకు జరుగుతుంది ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు దుకాణం పెట్టారు ఎత్తేయడానికి. దాని మీద ఇచ్చిన ల్యాండ్లకి 6 కార్డులు ఇప్పటికీ జస్టిఫికేషన్స్ కావాలి ప్రజలకి. అవును, వీళ్ళు ఇప్పుడు ఈ లెక్కని ఇస్తారు. వీళ్ళ స్లోగన్ ఎలా ఉందంటే, కోట్లు 99 రూపాయలకి ఇచ్చాం కాబట్టి ఏదైనా 99 పైసలకి ఇస్తారా? బాటా రేట్లాగా 99 రైళ్ళు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్కి ఉపద్రవం ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఈ ల్యాండ్లు ఎంత చౌకగా ఎత్తేయడానికి ప్లాన్ వేస్తున్నారు. అవును, ల్యాండ్ మీద ఉంది లక్షల ఎకరాలు. మీకు ఇంకోటి చెప్తా, SEZ 1989 అనుకుంటాను ఎస్టాబ్లిష్ అయింది వైజాగ్లో. ఎకనామిక్ జోన్ క్రియేట్ చేయడానికి SEZ ల్యాండ్స్లో కూడా ఈ రోజుకి ఎకనామిక్ యాక్టివిటీస్ ఆ పేస్లో జరగట్లే. STPI పరివర్తన చెంది SEZ అయిన తర్వాత కూడా
SEZలు అన్నవి ఎకనామిక్ జోన్స్ కింద క్రియేట్ చేసిన విశాఖపట్నంలో కూడా మీరు చెప్తున్న ఏవి జరగలే. పోనీ మీరు పెద్ద తీసుమార్కన్నారు కదా, 2014 to 19 ఇండస్ట్రియలైజేషన్ కానీ లేదంటే మీరు IT ఉపాధి కల్పన అన్న దాంట్లో మీరు చెప్తున్న పెద్ద 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 కబుర్లకి 25,772 మందిని IT ఎంప్లాయీస్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది తెలుగుదేశం NDA కూటమి. ఓకే. 19 నుంచి 24 ఇంక్లూడింగ్ 2 సంవత్సరాల కరోనాలో 75,614 మంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో IT సెక్టర్లో జాబ్స్ వచ్చాయి. ఈ కంపారిజన్ చూద్దాం. ఇది ఒక ఎత్తి అయితే విశాఖ భూముల లూటీకి ఈ విధంగా తెరలేపుతున్నారా? SEZ ఉంది, ఎకనామిక్ జోన్లో మీరు యాక్టివిటీ క్రియేట్ చేయడానికి TCSకి ఇవ్వట్లేదు. మీతో పాటు ఇంతకన్నా ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చింది, దానికి ఏమైనా ల్యాండ్ గత ప్రభుత్వం ఏమైనా ఫ్రీగా ఇచ్చిందా? లేదుగా. ఎందుకు ఈ కొత్త ట్రెండ్? ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే, నేను నారాయణ గారు మాట చెప్తూ 2 బూతులు మాట్లాడారు. 4,000 ఎకరాలనే అమ్మేసి అమరావతి అప్పు 1,00,000 కోట్లు తీర్చేస్తూ ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్ చేయడానికి లేకపోతే అన్యాయంగా అక్రమంగా లాక్కున్నారా అంటే కాదు కదా, స్వచ్ఛందంగా వాళ్ళు దాతల్లాగా ఇచ్చారు ల్యాండ్. అది ప్రభుత్వం అమ్మేసేట అప్పులు తీరుస్తుందా? బ్యాంకులు కుదలు పెడతాయా? 60,000 టన్నుల ఇనుము అవసరం ఉంటుంది. నాకు విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు ఉద్యమం దగ్గర నుంచి విశాఖ ఉక్కు యొక్క శాంచువిటీ, సెయిల్ కన్నా బ్రహ్మాండమైన ఉక్కు తయారు చేస్తుంది విశాఖ. ఈ 60,000 ఆన్ అగ్రిగేట్ 873 కోట్లు సాలున రాష్ట్ర పన్నులు కడుతుంది. మీరు ఒక డైలాగ్ నెగోసియేషన్ ఓపెన్ చేసే రెస్పెక్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్తో ఈ 60,000 మెట్రిక్ టన్నుల ఇనుము అవసరాన్ని ఒక నెగోషియబుల్ రేటుతో వాళ్ళకి ఉపాధి, అంటే బ్లాస్ట్ ఫర్నెస్లు 1 తెరిచాం 2 తెరిచాం పొగడి కబుర్లు కాకుండా అక్కడ పనిచేసి ఇక్కడ దీంతో అమరావతిని కట్టడానికి వాడుకోవడానికి కూడా మీకు సహకరించట్లేదంటే రాష్ట్ర ప్రయోజనాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉపాధి అంటే వైజాగ్ పరిసర ప్రాంతంలో నిన్న జిందాల్ స్టీల్ వాళ్ళది JSS అనుకుంటాను, అది సభకు నమస్కారం. అవును. ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర 1000 మంది దగ్గర పనిచేస్తారు దాని దగ్గర. నెక్స్ట్ నేను నిన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, భీమసింగి, యాలమండ, నెక్స్ట్ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు పాదయాత్రలో ప్రమాణాలకు మాత్రమే పరిమితమై అవి ఎత్తేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఉపాధి కల్పన, ఈ 2 స్లోగన్తో మీరు ప్రభుత్వ స్థాపన దగ్గర సంపద సృష్టించడం అంటే రాష్ట్ర ప్రయోజనాలను నమ్మడమా, ఉపాధి కల్పన అంటే ఉపాధిని తొలగించడమా, ఏదైనా 99 రూపీస్ క్వార్టర్తో ఆన్సర్ ఇవ్వడమా? ఇవాళ ఒక ఇండస్ట్రియలైజేషన్ కోసం TCSకి 21.6 ఎకరాలు ఇవ్వడం నో అప్రహెన్షన్స్, కరెక్ట్గా చేయండి, ఇవ్వండి. కానీ మీరు చెప్పిన 2,64,000 కోట్ల ప్రాఫిటబిలిటీలో ఉన్న ఆర్గనైజేషన్కి ఇదే విశాఖలో మీరు IT రంగాన్ని ఇంత అభివృద్ధి చెందేరా, ఇదే గచ్చిబౌలిలో ఇదే హైటెక్ సిటీ వెనకాతల TCS క్యాంపస్కి మీరు ఏ రేట్లు ల్యాండ్ ఇచ్చారు? ఇలాగే 99 పైసలకి లేదా ఫ్రీగా ఇచ్చారా? పునరాలోచించాలి ఖచ్చితంగా. ఇదంతా ఒక ఎత్తి అంటే దీనికన్నా ముందు అవకాశం కల్పించి మనం వైజాగ్లో హైదరాబాద్లోనే ఉన్నాం. లులుమాల్ ఎక్కడ ఉంది సార్? కూకటిపల్లిలో అద్దె భవనంలో ఉంది. అక్కడ దానికి 13.6 ఎకరాలు శాంక్షన్ చేసి మీరు చెప్పారు చూడండి, వాలంటీర్లు అంటే గోనుమొట్లు ఎత్తుకునే ఉద్యోగాలు ఇవన్నీ. మరి అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఇంకా అంతకన్నా ఇంకేం పనులు ఉంటాయి? హైరప్ జాబ్స్ అయితే రావు కదా, సర్వీస్ ప్రొవైడింగ్ సెక్టర్సే కదా. దానికి ప్రభుత్వం అంత అన్యాక్రాంతంగా 13.6 ఎకరాలు ఏమి కాకుండా ఇచ్చేస్తుందా? కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ప్రజలు ఆలోచించుకోమనండి. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.